అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. ఈ రోజు స్వీట్ వచ్చేసి యాక్చువల్గా ఈ స్వీట్ ఎందుకు చేస్తున్నానంటే మా అత్తయ్య బర్త్డే. సో ఈ రోజు తన కోసం ఈ స్పెషల్ అయిన కేక్ చేయబోతున్నాను. ఇది చాలా చాలా సింపుల్. మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. మన ఓల్డ్ స్టైల్లో మనము ఒకప్పుడు అవెన్స్ లేనప్పుడు ఇంట్లో ఎలా చేసుకునే వాళ్ళం, కేక్ డిష్లో చేసుకునే వాళ్ళం. సో ఈరోజు నేను ట్రెడిషనల్గా మన కేక్ డిష్లో మంచిగా అన్ని ఫ్రూట్స్ వేసుకొని చక్కగా ఫ్రూట్ కేక్ చేయబోతున్నాను. ఫస్ట్ గా ఇక్కడ బటర్ ఉంది. సో ఫస్ట్ గా బటర్ ని మనం మంచిగా స్ప్రెడ్ చేద్దాం. మరి చేయి పెట్టేసి మొత్తం నీట్ గా అంటుకోకుండా ఉండాలి మన కేక్. ఆ తర్వాత ఇంకా నీట్ గా బయటికి రావాలి అంటే సింపుల్ గా 1 టీ స్పూన్ మైదా పిండి ఇందులో వేసేసేయండి. వేసేసి ఇప్పుడు ఇది మొత్తం బటర్ ఏదైతే రాసామో ఆ బటర్ కి మొత్తం ఈ మైదా పిండి కోట్ అయిపోతుంది. మరి చూడండి, ఏదన్నా ఎక్సెస్ గా ఉన్న పిండిని సింపుల్ గా ఒక్కసారి ఇలా కొట్టేసేయండి. ఆ తర్వాత మళ్ళీ ఈ పిండిలోనే వేసేయండి. ఇప్పుడు మన కేక్ డిష్ రెడీ. సో ఫస్ట్ స్టార్ట్ చేయడానికి కేక్ డిష్ రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో గుడ్లు వచ్చేసి ఈ రోజు నేను చెప్పాను కదా సింపుల్ అయిన స్టైల్లో చేస్తున్నాను. సో ఫస్ట్ గా ఇక్కడ ఒక బౌల్లో మనం మెజర్మెంట్ చేద్దాం. ఒక బౌల్ తీసుకుని అందులో ఫస్ట్ గా గుడ్లు కొట్టేసేయండి. మీరు ఒక మెజర్మెంట్ ఒక్కసారి కొలిసేసి పెట్టుకున్నారనుకోండి, నెక్స్ట్ టైం కూడా అదే మెజర్మెంట్తో మీరు కేక్స్ చేసుకోవచ్చు. సో ఇందులో 4 ఎగ్స్ ఈజీగా పడుతున్నాయి ఈ కప్లో. మరి 4 ఎగ్స్ వేసేసాను. చూడండి, కరెక్ట్గా ఒక బౌల్ అయిపోయింది. ఇప్పుడు ఈ బౌల్లో ఎగ్స్ అన్ని మళ్ళీ వేసేద్దాం. షుగర్ కూడా మనం సేమ్ మెజర్మెంట్ 1 కప్ షుగర్. మీరు క్యాస్టర్ షుగర్ తీసుకోండి, రెగ్యులర్ షుగర్ తీసుకోండి, లేదంటే రెగ్యులర్ షుగర్ తీసేసుకుని మీరు పౌడర్ చేసి కూడా వాడుకోవచ్చు. ఇది కూడా ఇందులో. ఇప్పుడు మనం ఈ ఎగ్స్ ని బాగా మంచిగా ఫోమ్ వచ్చేంత వరకు బీట్ చేసుకుందాం. సింపుల్గా మీరు విస్క్ ఉంటే మీరు విస్క్తో బీట్ చేస్తే అయిపోతుంది, లేదంటే మీ దగ్గర మెషిన్ ఉంటే మీరు మెషిన్తోనైనా బీట్ చేసేయండి మంచిగా ఫోమ్ వచ్చేంత వరకు. మరి చూడండి, మన కేక్ మిక్చర్ ఏదైతే గుడ్డు అలాగే షుగర్ అయితే చక్కగా బీట్ అయిపోయింది. ఇలా మనకి మంచి ఫోమ్ వచ్చేంత వరకు బీట్ చేసుకుంటే బాగా పొంగుతుంది. ఇది ఇప్పుడు రెడీ. ఇందులో మనం ఇప్పుడు ఎసెన్స్ వేసుకుందాం. వనీలా ఎసెన్స్, ఫ్లేవరింగ్ కోసం వనీలా ఎసెన్స్ కొంచెం ఎక్స్ట్రా. ఇంకా ఇందులో కావాలంటే లెమన్ జస్ట్ అని ఇవన్నీ కూడా వేసుకుంటారు. కానీ మనం ఈరోజు నేను ట్రెడిషనల్గా మన ఓల్డ్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి ఏం వేయట్లేదు. అలాగే ఫస్ట్గా ఇక్కడ నేను ఏదైతే మన మట్టి గిన్నె ఉంటుంది కదా, కింద మట్టి వేసుకోవటానికి కూడా మనకి బౌల్ దీంతో పాటు ఇస్తారు. దాంట్లో నేను మట్టి వేసేసాను. ఇప్పుడు ఇది మనం వేడెక్కనిద్దాం. అలాగే ఇక్కడ మన రూమ్ టెంపరేచర్లో 1 కప్పు బటర్. మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు. ఏ వెజిటబుల్ ఆయిల్ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులో బటర్ కూడా వేసేద్దాం. అన్నీ చూస్తున్నారు కదా, నేను ఒక మెజర్మెంట్ తీసుకుని ఆ మెజర్మెంట్తో ఫాలో అయిపోతున్నాను. ఇప్పుడు దీంట్లోనే పిండి కూడా వేసుకుందాం మనం. అయితే పిండి వచ్చేసి 1 కప్పు పిండి, అలాగే ఇంకొక 1/2 కప్. అయితే ఈ 1/2 కప్లో ఇప్పుడు మనం మన ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుందాం, డ్రై ఫ్రూట్స్. సో మరి ఇది పక్కన పెట్టేసి మిక్స్ చేయట్లేదు, పక్కన పెట్టేస్తున్నాను. ఇందులో నేను ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. ఎందుకు ఇందులో ఫ్రూట్స్ అంటే సింపుల్గా ఈ ఫ్రూట్స్ అన్నీ మనం ఫస్ట్గా ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఒక ప్లేట్లో రెడ్ కలర్ టూటీ ఫ్రూటీ, అలాగే గ్రీన్ కలర్ కొన్ని పిస్తా వేసుకుంటున్నాను. వీటిని లైట్గా మనం క్రష్ చేసి వేస్తాం. ఇది మీకు ఆప్షనల్, ఉంటే వేసుకోండి పిస్తా, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. అలాగే మన ఎండు ద్రాక్ష, ఆల్మండ్స్. ఈ ఆల్మండ్స్ని కూడా కొంచెం కట్ చేసి వేసుకుందాము, లేదా విరక్కొట్టి వేసేసుకున్నా సరిపోతుంది. మనకి ప్రతి ఒక్క బైట్లో ఈ టూటీ ఫ్రూటీలు తగలాలి. ఈ అక్రోట్స్ని కూడా చిన్న ముక్కలుగా చేసేసాను కదా, ఇది కూడా ఈ బౌల్లో వేసేస్తున్నాను. అలాగే కాజు, ఇది కూడా కొంచెం క్రష్ చేసేసేయండి. మరి ఇవి కూడా దీని మీద అన్నీ అలాగే వేసేసేయండి.
ఈ చెర్రీస్ని కూడా మనం కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ చెర్రీస్ని కూడా ఇదే ప్లేట్లో వేసేద్దాం. ఇప్పుడు అన్నీ రెడీ కదా. ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే ఈ పిండి ఉందో మిగతా హాఫ్ కప్ పిండి మొత్తం ఇందులో వేసేస్తున్నాం. కేక్ చక్కగా పొంగాలి కదా, మరి ఏం వేసుకుంటారు? బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడర్ 2 వేయాలి. అది కూడా వేసేద్దాం ఇందులోనే. ఇక్కడ నా దగ్గర 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా బేకింగ్ సోడా, ఇది కూడా ఇందులోనే వేసేద్దాం. ఇప్పుడు ఒక్కసారి ఇదంతా మిక్స్ చేసేద్దాం. ఇదేంటంటే ఈ పిండి మొత్తం మన డ్రై ఫ్రూట్స్కి కోట్ అవ్వాలి. అప్పుడు కేక్ మిక్చర్లో వేసుకుంటే కిందికి వెళ్ళకుండా ఎక్కడ ఉన్న ప్లేస్లో అక్కడ ఇవి ఉండిపోతాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మన కేక్ మిక్చర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఇది మిక్స్ చేసేద్దాం. పిండి వేసుకున్నాం కదా, ఆ పిండిని ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు నేను పిండిని మంచిగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనం ఈ విస్క్ని తీసేసి పక్కన పెట్టేద్దాం. స్పాచులా తీసుకుని ఈ మిగతా మిక్చర్ కూడా వేసేసి ఇంకా ఒక్కసారి మిక్స్ చేసేసి మన బేకింగ్ డిష్లో వేసుకోవటమే. సో ఇప్పుడు మాత్రాన లైట్గా మిక్స్ చేయాలి. ఎప్పుడైనా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఇందులో మీరు కావాలంటే కొంచెం కలర్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఎక్కడున్నవి అక్కడే ఉండిపోయి మంచిగా ప్రతి బైట్లో ఫ్రూట్స్ తగులుతాయి. ఇప్పుడు మనం మిక్స్ అయిపోయింది. ఈ మిక్స్చర్ని బేకింగ్ డిష్లో వేసేసుకుందాం. ఒక్క దగ్గర వేసేసేయండి, ఆటోమేటిక్గా అదే స్ప్రెడ్ అయిపోతుంది. మరి మొత్తం చక్కగా క్లీన్ చేసేసాను నీట్గా మన డిష్ నుంచి. ఇప్పుడు ఇది రెడీ బేకింగ్ చేయడానికి. కింద మన మట్టి కూడా మంచిగా హీట్ అయిపోయినట్టే. మరి ఇప్పుడు నేను పైన కొంచెము ఆల్మండ్ ఫ్లేక్స్ వేసుకుంటాను. అయితే ఆల్మండ్స్ ఫ్లేక్స్ ఎందుకు అంటే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మనకి కేక్ డిష్ రెడీ అయిపోయినాక కూడా మనకి పైన అక్కడ కొంచెం ఆల్మండ్స్ ఉంటాయి. ఈ ఆల్మండ్స్ని ఏం చేశానంటే కొద్దిగా నేను వేడి నీళ్ళల్లో లైట్గా బాయిల్ చేసేసి స్కిన్ తీసి స్లైసెస్గా కట్ చేశాను. ఇవి వాటి మీద వేసుకుంటాను ఒక 2 minutes తర్వాత. సో ఇప్పుడు నేను మూత పెట్టేసి ఇది ఒక 30 to 35 minutes కంపల్సరీగా పడుతుంది కేక్, లేదా 40 minutes అయినా పడుతుంది. మంచి సైడ్లో మంచి గోల్డెన్ కలర్ రావాలి అని అంటే మరి కొంచెం ఎక్స్ట్రాగా బేక్ చేయాల్సిందే. మరొక్క నిమిషం తర్వాత లైట్గా మనం మూత తీసేసి ఏవైతే నా ఆల్మండ్ ఫ్లేక్స్ ఉన్నాయో ఈ ఫ్లేక్స్ని కూడా నేను పైన లైట్గా ఇలా స్ప్రెడ్ చేసేద్దాం. ఇప్పుడు కాజు కూడా పైన ఒకటి, అక్కడొకటి, ఇక్కడొకటి మూత పెట్టేసి మరి కేక్ అయ్యేంత వరకు మనం బేక్ చేసేసి ఆ తర్వాత పౌడర్ షుగర్ని డస్ట్ చేసుకుని తినటమే. అయితే ఈరోజు మరి ఈ కేక్ని మా అత్తయ్యకి డెడికేట్ చేస్తున్నాను. సో నేను కట్ చేయకుండా సింపుల్గా తనతో కట్ చేయించబోతున్నాను. ఫ్రూట్స్ కేక్ రెడీ అయిపోయింది. అయితే నేను కొంచెం ఎక్స్ట్రాగా కాల్చుకున్నాను. నాకు కొంచెం డార్క్ బ్రౌనిష్ కలర్ వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కేక్కి. అందుకే నేను కొంచెం ఎక్స్ట్రాగా కాల్చుకున్నాను. మీరు మాత్రాన మీకు నచ్చిన స్టైల్లో కొద్దిగా స్లోగా ఫస్ట్ ఒక 20 minutes స్లోగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. అలాగే మంచి కలర్ కూడా వచ్చింది. అయితే ఇంకొకటి ఏంటంటే మనం పిండి వేసాం కాబట్టి, అంటే ఫస్ట్ గా మనము పిండి స్ప్రెడ్ చేసాం కదా, ఆ పిండి మాడే అవకాశం ఉంటుంది. ఏం పర్వాలేదు, కొంచెం స్లోగా కుక్ చేసుకోండి, మాడకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు మనం లాస్ట్లో పౌడర్ షుగర్ తీసుకుని దీని మీద డస్ట్ చేయటమే. మీరు పీసెస్గా కట్ చేసుకొని డస్ట్ చేయొచ్చు, లేదంటే ఈ రింగ్ మీద మంచిగా డస్ట్ చేసేసేయండి. దీన్ని ఇప్పుడు మీకు నచ్చిన స్టైల్లో పీసెస్గా కట్ చేసుకుని ఇంకా మనం సర్వ్ చేయటమే. అయితే ఇది నేను చల్లార్చిన తర్వాత కొంచెం నైఫ్ తీసుకుని సైడ్స్ స్లైట్గా లూజ్ చేసుకుని ఆ తర్వాత ఉల్టా వేసేసుకుని ఇలా తీసి పక్కన పెట్టాను. అదే మీరు వేడి మీద ఐసింగ్ షుగర్ కానివ్వండి, పౌడర్ షుగర్ కానివ్వండి, ఏ షుగర్ అయినా మీరు డస్ట్ చేస్తే వేడి దాని మీద కరిగిపోతుంది. సో చల్లారింది కాబట్టి మంచిగా మనకి పైన కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది రెడీ సర్వ్ చేయడానికి. అయితే చెప్పాను కదా మరి ఈ సింపుల్ అయిన
కేక్ ఈరోజు కట్ చేయట్లేదు, ఇలాగే మనం చక్కగా మీకు ఊరిచ్చేస్తాను. అలాగే నేను తినకుండా ఉంటున్నాను, ఇంటికి వెళ్ళి మరి మా అత్తయ్యతో కట్ చేయించుకుని అక్కడ వెళ్ళి ఈ కేక్ని నేను ఎంజాయ్ చేస్తాను అత్తయ్యతో. మరి మీరు వెంటనే ఈ సింపుల్ అయిన కేక్ని అవెన్లోనన్నా ట్రై చేయండి, లేదంటే మన రెగ్యులర్గా ఇట్లా ఉన్న బేకింగ్ ట్రేలో స్టవ్ మీద కూడా ట్రై చేసుకోవచ్చు. సో ముందు మనం ఎన్నో రకాల బేకింగ్ ఈ డిష్లోనే నేర్చుకుందాం. అవెన్ లేని వాళ్ళకి ఇది ఉంటే సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఫ్రూట్ కేక్ తయారు చేయ విధానం: ముందుగా బేకింగ్ పాన్ తీసుకుని అందులో కొద్దిగా బటర్ వేసుకుని చుట్టూరా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ మైదా పిండి వేసుకుని మరొకసారి చుట్టూగా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు గుడ్లు అలాగే 1 కప్పు షుగర్ వేసుకుని బాగా బీట్ అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. అలాగే ఇందులో వనీలా ఎసెన్స్ మరియు 1 కప్పు బటర్ వేసుకుని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1.5 కప్ మైదా పిండి, అందులో 1 టీ స్పూన్ బేకింగ్ సోడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్స్చర్ లో టూటీ ఫ్రూటీ, పిస్తా, ఎండు ద్రాక్ష, బాదాం, అక్రోట్స్, క్యాషూ నట్స్ అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న చెర్రీస్ కూడా ఈ పిండిలో వేసుకుని పిండితో ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కోట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని గుడ్డు మిశ్రమంలో వేసుకుని మెల్లిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న బ్యాటర్ ని బేకింగ్ ట్రే లో వేసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుని స్టవ్ పై 30 to 35 మినిట్స్ కేక్ బేక్ అయ్యేంత వరకు బేక్ చేసుకుని చల్లారిన తర్వాత కేక్ ట్రే లో నుంచి మరొక ప్లేట్ లోకి తీసుకుని పౌడర్ షుగర్ తో స్ప్రింకిల్ చేసుకుని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి రేపు మళ్ళీ కలుద్దాం మన స్నాక్స్ సెషన్ లో, సూపర్ మామ్స్ షోలో.